సింగనమల నియోజకవర్గం గార్లదిన మండల పరిధిలో ఉన్న కనంపల్లి గ్రామ సమీపాన జాతీయ రహదారి పక్కన దాదాపు 140 ఎకరాల్లో ప్రారంభించనున్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు శిలాఫలకాన్ని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిముడుగు కేశవరెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, గార్లదిన ఇన్ఛార్జ్ తహసీల్దార్ మల్లికార్జున, ఏపీఐఐసి డిప్యూటీ జోనల్ మేనేజర్ దేవకాంతమ్మ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలం నర్సానాయుడు, సౌత్ కెనాల్ డీసీ అధ్యక్షుడు శేఖర్ నాయుడు, మీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలు నివారించే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుకు నేడు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఇక్కడే రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ప్రస్తుతం ఇక్కడ 7 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలియజేశారు. ఈ ఇండస్ట్రియల్ పార్కులో వ్యాపార కేంద్రాలు నిర్మించేందుకు ఆసక్తి గల యువతీ యువకులు ఏపీఐఐసి ద్వారా ఇక్కడ భూముల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలియజేశారు. అందరికీ నమస్కారము. ఈరోజు కన్నంపల్లి లొకేషన్లో సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో ఏపీఐసి తరపు నుంచి ఆనరబుల్ సీఎం గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇనాగ్రేషన్ కార్యక్రమం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు తరపు నుంచి చేయడం జరిగింది. ఇక్కడ మనం లాస్ట్ ఒక నెల టైంలో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళందరూ సహాయ సహకారంతోనే మనం సుమారుగా ఒక 55 ఎకరాల భూమి దాకా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వగలిగాము. దీనిలో ఇంకా కూడా కొంత భూమి మనము తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో కోర్టు కేసులు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే నెక్స్ట్ ఒక నెలలో లోపల ఖచ్చితంగా క్లోజ్ చేస్తాము. అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అన్నది మన చాలా కాలం నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఒక 1.5 మంత్ నుంచి అందరూ ప్రజాప్రతినిధుల సపోర్ట్తో మన సిబ్బందులందరూ కూడా కలిసి పనిచేసిన కాబట్టి ఈ విధంగా చేయగలిగాము. దానికి అందరికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, ఏడీసీసీ చైర్మన్ గారికి, అదేవిధంగా ఇక్కడ దీని మీద ప్రయత్నం చేసిన ఆర్డీఓ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు సింగనమల నియోజకవర్గానికి ఒక మంచి శుభదినము. కొన్ని ఏళ్ళ కల నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకులు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మన ప్రాంతానికి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ని తీసుకురావాలి, పరిశ్రమలని తీసుకుని వస్తాము అని ఇచ్చినటువంటి హామీని ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లకే ఈరోజు మనము శంకుస్థాపన పూజ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులను ఈరోజు శంకుస్థాపనకు చేయడం చాలా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో కన్నంపల్లి గ్రామ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 140 ఎకరాల్లో ఇప్పుడు 110 ఎకరాలకు గాను ఈరోజు భూమి సేకరణ చేయడం జరిగింది. 55 ఎకరాలకు ఈరోజు దాదాపు అన్ని క్లియరెన్స్ అయ్యి రైతులకి కూడా సంపూర్ణంగా వాళ్ళకి నష్టపరిహారం కానీ, ఇంకా వాళ్ళు ఒకవేళ సాగు చేసుకుని ఉంటే వాళ్ళకి ఎటువంటి న్యాయపరంగా వాళ్ళకి చెక్కులు ఇవ్వాలో దాన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఈరోజు ఏపీఐఐసి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ కలిపి సంయుక్తంగా ఈరోజు ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఉపాధి అవకాశాలను పెంచేందుకే ఇప్పుడు ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఒక ముఖ్య ధ్యేయంతో ముఖ్యమంత్రి గారి ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాము. మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేరుకు మాత్రమే పనులు జరిగినాయి, ఏవి కూడా గ్రౌండ్ చేయలేని పరిస్థితి. దాదాపు 5 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ పరిశ్రమలు రావాలి అని మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు తీసుకురాలేని పరిస్థితి మనం చూసాము. ఈరోజు 2 ఏళ్లకే ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు ఒక చిత్తశుద్ధితో మనము అధికారుల సహకారంతో దాదాపు 2 నెలల నుంచి కూడా కన్నంపల్లి గ్రామంలో ఉన్నటువంటి రైతులతో సమీక్ష తీసుకోవడం జరిగింది. కన్నంపల్లి గ్రామంలో కూడా మనము
గత 2 నెలల కింద కూడా నష్టపరిహారం తో రైతులకి కూడా చెక్కులు అందించడం జరిగింది. దాదాపు ఈ 55 ఎకరాలకు గాను 13 కోట్ల రూపాయలని ఈరోజు చెక్కు రూపంలో వాళ్ళకి అవార్డుని కూడా వాళ్ళకి సంపూర్ణంగా ఇవ్వడము, ఇంకా కొన్ని కేసెస్ మన దృష్టికి రావడము, కుటుంబ కలహాలు లేదంటే కోర్టు కేసెస్ ఉన్నటువంటివి కూడా ఒక్కొక్కటిగా మనం లోకల్ లీడర్షిప్ సహకారంతో కూడా అవన్నీ క్లియర్ చేస్తూ రైతులు ఎవరు కూడా అన్యాయంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా ఈరోజు మన కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ ఆనంద్ గారు కూడా చాలా ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు మనకి ఇవి గ్రౌండ్ చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా కూడా మనకి యువగలం పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని యువతకు ఉపాధి కలిగించాలి, దాదాపు రాష్ట్రంలో 20 లక్షల ఉపాధి మనం ఇస్తాము అని కూడా ఇచ్చినటువంటి హామీలో భాగంగా కూడా ఈరోజు ఈ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా మన గ్రామాల్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు ఇక్కడే ఉపాధి కలిగించే అవకాశాలని కూడా మెరుగ్గా పెంచేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వలసల్ని తగ్గించే విధంగా కూడా ఈరోజు మనము ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమానికి ముందుకు వెళ్తా ఉన్నామని తెలియజేస్తూ, అలాగే గతంలో కూడా మనము గార్లదిన్నె మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేసేందుకు కూడా మనము అనేక ప్రణాళికలు చేస్తూ దాన్ని కూడా ఈరోజు ఈ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడే మనము దాన్ని కూడా గ్రౌండ్ చేయాలి. ఎందుకంటే 3 కోట్ల రూపాయలు దానికి ఫండ్ని కూడా మనం కేటాయించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారితో కూడా ఇందాక మాట్లాడడము, అలాగే ఏపీఐసిసి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మొట్టమొదటిగా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా మనం ఇక్కడే ఈ ఇండస్ట్రియల్ పార్క్ నుంచే గ్రౌండ్ చేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముందుగా ఈ స్వీట్ ఆరెంజ్ అంటే చీనీ ప్రాసెసింగ్ యూనిట్ని ఏదైతే మనము ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి ఉందో, యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు కూడా మైల్ స్టోన్గా మన నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమము మనం ఈ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన పూజలో కూడా మీకు ఈరోజు కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దాన్ని కూడా ఇక్కడ మొట్టమొదటిగా చీనీ ప్రాసెసింగ్ యూనిట్ని ఇక్కడ మనము ప్రారంభించనున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి కుటుంబంలో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనే ధ్యేయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అహర్నిశలు శ్రమ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఒక వరల్డ్ క్లాస్ రాజధానిని మనకు ఎలాగైతే నిర్మిస్తూ ఉన్నామో రాయలసీమలో కూడా ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ హబ్గా చేయాలన్న ధ్యేయంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని కూడా మనం పిలుపునిస్తూ ఉన్నాము. మన ప్రాంత పరిస్థితులు ఇప్పుడు కనుపల్లి గ్రామంలో దాదాపు నేషనల్ హైవేకి సమీపంలో ఉన్నటువంటి అన్ని లాజిస్టిక్స్కి కూడా అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఇక్కడ ఇండస్ట్రీస్ని తీసుకురావాలని కూడా ప్రణాళికలు వేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో సింగనమల నియోజకవర్గ ప్రాంతం అభివృద్ధికి ఈరోజు అనేక కార్యక్రమాల్లో భాగంగా కూడా ఈరోజు స్వయం ఉపాధి కలిగిస్తూ, అలాగే అనేక రకంగా రంగాల్లో ఉన్నటువంటి పిల్లలకు ఉపాధి కలిగించేందుకు ఇది ఎంతగానో ఉపయోగం ఉందని కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల్ని కూడా సమీక్ష తీసుకొని వాళ్ళకు కూడా నష్టపరిహారం కానీ వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించేందుకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే గవర్నమెంట్ నుంచి ఏపీఐఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళందరం కూడా ముందుంటామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.